వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ సైన్మా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మొన్న రిలీజ్ అయిన వీడియోకి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కంపల్సరీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా రిలీజ్ అయ్యే వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి, అందరికి షేర్ చేయండి. మీకు సపోర్ట్ అయితే ఎప్పటికీ మాకు కావాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బయట పెడతా పులకాడి పెడతానే చలి పెడతానంటే అలా పెట్టిపోతాను నువ్వు బయటికి. మరి ఏం చేయాలి? వర్షం కొడుతుంది. వర్షం కొడితే బయటికి పోతా అంటే ఇంట్లో పండుకొని సపడేగా గండిదే నానే చేగుతామా? ఏం కాదు అనుకో, వర్షం తగ్గినాక కూడా పోయి చేసుకోవచ్చు. చలి పెడితే పెట్టని కానీ పొలం మొత్తం పోతుంది. మరి నేను పెడతా. ఇటు పోతాను పిట్టంటే పోతాండు కదా, ఈ వర్షాన్ని కొట్టుకపోయినా మంచుకుండు పీడ పోవు. ఏమైంది అక్క? ఏమో కాలుగాలుగా పిల్లలకి ఒకటే కొడతాను. నువ్వు ఎందుకెళ్ళి మాట్లాడతావు? నాకైతే కనపడుతుంది. ఏ గీనే ఉన్నదని ఏం కదా ఏంటిదేంటి? వర్షం పడతాను పొలం కడిపోతాందట. ఏందక్క? బావ పిలుస్తా అంటే పోతాండు? పొలం కాడికే పోతాండా లేకపోతే చలి పెడతాందా అనేదన్న పోరు కాడికి పోతాండా? ఇంటిన్న శిబురు మొక్కుపోయింది, బయట కొత్త శిబురు పోతుందా మీ బావ? అది కొట్టే తక్కువ ఆయన ముఖానికి. అయితమే గాని ఏమో ముక్కుతో మాట్లాడుతానేవేందే? రాత్రి బావా అబ్బో, నా పెళ్ళైన కొత్తలైంది జలుబు. ఇప్పటి వరకు జలుబు గిలుబు అన్న మాటే లేదు. అయినా మీ బావకి నాకు జలుబు చేసేంత బలం లేదులే. ఓ గంతేనానే? ఇంత హార్లిక్సో బూస్టో పెట్టరాదు, బావకి బాగా బలం వస్తుంది. అవును, అందుకే కదా మా మరిది దున్నకు తయారైండు. అందుకేనే పెళ్ళైన కొత్తలు మీ మరిది ఎట్లున్నాడే? కట్టె పుల్లు ఉన్నట్టు. నేను పెళ్లి చేసుకున్నాక నేను పెట్టిన బూస్టికే అట్లా బలిచిండు. చూస్తానో కదా రోజు రోజుకు కడుపు ఎట్లా పెంచుతాండో. అయ్యో గట్లంటానవేంది? కడుపు మా మరిదికి అయితే ఏమున్నది, నీకు కావాలి గాని. ఏ ఆగరాదక్క, పెళ్ళై 6 నెలలు అయితే లేదు, ఇప్పుడే కడుపన పడతాంటివి. ఇంకో 4 రోజులు ఎంజాయ్ చేయని మమ్మల్ని. ఆయన పెళ్లి చేసుకున్నదే 30 ఏళ్ళకు నిన్ను, నువ్వేమి ఇంకా 4 రోజులు అన్నపడుతుంది. అయినా మంట మండేటప్పుడే ఫిట్టలు పోయాలి, తర్వాత ఏం చేసినా మండదు. మొత్తం డొల్ల. ఏ ఊకో అక్క, బావ లెక్క అనుకుంటానా? మా ఆయన అగ్ని పర్వతం, ఎప్పుడు మండుతూనే ఉంటాడు. వాళ్ళని చూస్తే అగ్ని పర్వతాలు లెక్కున్నర్లే గాని అగ్ని కనమంతా పని చేసేటట్టుకు లేరే. నాకేదో డౌట్ కొడుతోంది. నీ మొగడేమో గాని నా మొగడైతే పనివంతుడేనే. గట్ల నడుచుకుంటూ వస్తానవేంది? చేస్తే పాలకపోయినావా చెట్టు కింద? ఏడాగనే పుట్టుబడి వాన పడుతుంది, చెట్టు కింద ఆవుదా ఆయన పిడుగుపడి మీకితే పో ఇంట్లో పో, ఆ బట్టలు మార్చుకోపో, ఇప్పటికే వదిలే కూడా సరదైనట్టున్నాయా? సరి పెడతా ఘోరంగా. ఓ గింతగానే దుమ్ముతానవేంది? సరి బాగా పెడతాంది. ఏం చేయండి మరి? ఏం చేసుడండి? ఒక హగ్గి. ఓ మనిషి, ఇంట్లో చేసే పని అంతా రోడ్డు మీదకి వచ్చి చేస్తాను, పక్కకు మీ వదులున్న సోయగులు లేదా? ఎవరుంటే నాకేంది? ఈ సరిపోవాలంటే నీ వేడి నా ఒడుకు వదులుతుంది, అందుకే అడుగుతానా. నీకు సర్ది పోవాలంటే నన్ను హగ్ చేసుకుంటా పోదు. నీకు ఇంకా తలకాయ కూర తీసుకొచ్చాలి, ఇంత మసాలా వేసి వండు తాగు. నేను ఆ మార్కెట్ పోయి ఇంత కూర పట్టుకొస్తా. అమ్మో, ఈ జలుబు పోవాలంటే ఆ తలకాయ కూర తెచ్చి వండి పెట్టే వరకు ఏ అవుతుందేమో. అప్పటి వరకు నాతో కాదు. వదిన, నా దగ్గర ప్లాన్ ఉన్నది, దాంతో జలుబు దానికి అదే వీక్తుంది. సరేనా? అది నేను చేస్తావు. అయ్యో ఆగు మరిది. ఇది నాకు మస్తు అలవాటు.
మస్తు మందుతో చేయించిన మస్తు వేడి ఉన్నది కదా, చెమటలు బాగా వస్తాయి. ఎంత వేడిగా ఉంటే అంత మంచిది, ఎంత చెమట వస్తే అంత పని మంచిగా అయితే అన్నట్టు. కానీ ఉమేష్గాడా హగ్గు మీ అక్క శంకర్ వాడు అమ్మ చూడు శంకర్ ఉమేష్ శంకర్లమ్మ ఇప్పుడు ఇట్లా కూడా చేస్తున్నారా అమ్మ వదిన నాకు ఎక్కువైంది, నాతో అయితే లేదు. ఆగు మరి, నాకు చెమటలేదు. కొద్దిసేపు ఆగుతా అదే వస్తుంది ఆగు. గీ వీళ్ళేందుకు ఇక్కడేమో చేస్తాళ్ళు? గీడేం చేస్తాళ్ళు మీరు? మీకేం జరుగుతుందో తెలుసా? ఏమైతాంది? అడాది కళ్యాణం జరుగుతుంది. అడ్డమైన మాటలను మాట్లాడతాళ్ళు. నడండి కండి. అవి నువ్వు బాగా నేను వస్తున్నా. అగో అక్క, నేను చెప్పిన ప్లాన్ బాగానే పనికొస్తుంది కదనే. మరి ఏం చేయాలనే, నాతో అస్సలు అయితే లేదు. అందుకే ఈ పని పెట్టిన. నన్ను డిస్టర్బ్ నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు. ఇంకేంత విషయంలో నవ్వకుండా మాట్లాడుతున్నావు. మరి ఆట ఆడండి అవుతుందా నీకు? అయ్యో ఆడని రాదు, ఇప్పుడిప్పుడే వేడి పుడుతోంది. అయినా నువ్వెందుకున్నావురా ఇంకిక్కడ? నడివిక్కడ నుండి ఫస్ట్ నువ్వు. నీ కొమ్మాయి పుట్టాల్సిన వేడి పక్క కొమ్మాయి పోయిందని అర్థమవుతుందా నీకు? వీడు ఎడ్డోడే అనుకున్నా, పిచ్చోడు కూడా. అయినా వాళ్ళు సంసారం చేసుకుంటుంటే నీకేం నొప్పి అవుతాందిరా? పాపం పెళ్లి కానట్టున్నది పిల్లగానికి, అందుకే తెలుస్తలేదు. సెల్లానే ఉన్నాయి, సెల్లు ఉన్న సిమ్ము నీది. ఈ సెల్లేంది సిమ్ ఏంది ఏంద్రా పాడుకో నీతో నీ లొల్లి నాకు. అరే ఎల్లగనే ఏమో ఆకలి మీద ఉన్నోనికి బిర్యానీ దొరికినట్టు ఎందుకే అంత ఎగరం మీకు? రమణగా గిడేం చెప్తాను రా? అరే వచ్చిన వాడా నీ జీవితం ఆగమవుతుంది. నా జీవితం కాదురా ఆగమయ్యేది, నా తమ్ముని జీవితం ఆగమవుతుంది నువ్వు ఇట్లా చేస్తే. నేనేం చేస్తాను రా, వాడు చేస్తాను చూస్తాను అంతే. ఊరే గారి చూస్తానే కదా వాళ్ళ జీవితం ఆగమయ్యేది. చిక్కుడు ఏదో కొంచెం అన్నా అది ఉన్నది ఎవరనుకుంటున్నావు రా? ఇంకోవాడు ఉంటారా? నా తమ్ముడు ఉన్న వాని భార్య ఉంటారు. నీ తమ్ముడు ఉన్నది కరెక్టే రా, కానీ లోపల వాని భార్య లేదు, నీ భార్య ఉన్నది. వాని భార్య ఎక్కడ ఉన్నది చూడు. దయవుకోరా, నా భార్య ఎక్కడ ఎందుకు ఉంటుంది? నువ్వు మంచిగా ఉన్నావు, నా తమ్ముని భార్య ఉన్నదా నీకేమెరకరా? మరదాన్ని ఉన్నది నా పిల్ల వీడు ఉన్నారు. మరి లోపల ఉన్నాయి రా మొత్తుడే నువ్వు వీడుండే ఇల్లు నవ్వాలి మరి. అగో నువ్వెందు బావా బయట ఉన్నావు? నేను నువ్వే అనుకున్నా. అరే మరి నువ్వు బయట ఉంటే ఇప్పుడు అల్లున్నది ఎవరు బావా? అక్క అయితే అల్లున్నది, మరి ఇటు పక్క ఉన్నది ఎవరు? ఓ అక్క అక్క వస్తాయి పిలుతా వినబడుతుంది లేదానే, బయటికి రా. అబ్బ ఏంటి బావా? ఏంటి అన్నా? ఒక వారి వదిలే ఉన్న గౌరవం కూడా లేదారా? ఏం చేస్తాడు రా నా పిల్లలతోని? మొబ్బెట్టిండ్రా. ఓ మనిషి నువ్వేం చేస్తాను మీ వదినతోని? ఏంది ఒకటి లావు మాట్లాడతాను? వదిలేకి ఇబ్బంది కావద్దా అని చేస్తారా? నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను. అవునండి, నాకైతే మస్తు రిలీఫ్ ఉన్నది ఇప్పుడు, తెలుసా?
అరే కొంచెం ఉన్నదారా నీకు వదిన అన్న గౌరవం లేకుండా వదినతోనే ఇట్లా చేస్తావారా నువ్వు ఎందుకు రా ఇట్లా తయారైనావు నీ సొంటల వల్లనేరా బంధాలు తెగిపోతానే ప్రేమలన్నీ దూరం అవుతానాయి ఓ మనిషి నేనేదో 4 రోజులు పిల్లలు వద్దన్నందుకు నువ్వు ఆమెకు మోపైతావా ఒసై అయినా నా మొగన్ కంటే తెలియదు నీకంటే సిగ్గులేదా అని సిగ్గులేని ఆడదానా ఇప్పుడు ఏమిందనే కయ్య కయ్య కొడతాను ఇద్దరికేదో జలబు చేసిన కదా ఆవిడ పట్టుకుంటాను ఏ కుక్క కథ మీద పడేట్టు పడతాను పక్కన రాళ్ళనా ఏంది ఇంతసేపు చెద్దరు కప్పుకొని మీరు ఆవిరి పట్టిల్లా అయ్యో మరి అటు ఇటు ఊతంటే నేను ఇంకేదో ఎత్తాలి అనుకున్నా ఓ మనిషి నువ్వు లే ఫస్ట్ ఆ తలకే కూర వండుదాంపా నా గురించి తెలియదు అరే నువ్వు ఎట్లా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావే నీ అవ్వ పో వండుకున్నాం ఇప్పటిదాకా మీరు ఆవిరి పట్టిలానే నేను ఇంకేదో అనుకున్నా తప్పైందే నేను చెప్పినా వాడు ఆవిడే పట్టిందని చెప్పిన నువ్వేమో మోపంటివి వీడ పుట్టించింది అన్ని ఇప్పుడు అన్ని వీడ పుట్టించిండు నా మొగుడికి నా మీద అనుమానం లేదురా నువ్వే అనుమానం నీ వాడక మూతలు కట్టే నువ్వు వాడమాటలు నమ్ముతావా